Hello guys, welcome back again to Cinema Icon channel. And first thing, late reaction ఇస్తున్నందుకు సారీ. అండ్ రియాక్షన్ వచ్చేసి మనకి లక్కీ భాస్కర్ అనమాట. సో యాక్చువల్గా అయితే ఈ మూవీ సైడ్ నుంచి మనకు వచ్చిన పోస్టర్స్ కానీ అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే డీక్యూ గారు మూవీ స్టార్ట్ చేస్తారో ఓన్ చేసుకున్న ఒక తెలుగు హీరోలో ఫీల్ అవుతాం. ఎనీవేస్ ఇంకా ఫస్ట్ అయితే టాపిక్ ట్రీజర్ గురించి. సో ట్రీజర్ చూసి అయితే రియాక్షన్ గురించి అయితే మాట్లాడుకుంటాం. He's a common man. Bhaskar. Common. Middle class. Indian man. He's more reliable. He's more eligible. Bhaskar. ఈ బ్యాంక్ కి తనే కరెక్ట్. సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్ అకౌంట్ లో ఇంత డబ్బా. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. మేమింతే. కష్టం వస్తే ఖర్చులు తగ్గించుకొని రూపాయి దాచుకుంటాం. పంతం వస్తే ₹1 కూడా మిగిల్చుకుంటాం, ఖర్చు పెట్టేస్తాం సార్. ఎక్కడి నుండి మొదలు పెడతాం? లక్కీ భాస్కర్ ఎందుకు మనకి చిన్నపాటి కంటెంట్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా నచ్చినాయి. క్వాలిటీ అయితే 2 కూడా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మనకి కొత్తగా అనిపించింది. అండ్ లాస్ట్ వీళ్ళు మన వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ వచ్చిన సార్ మూవీ చూసుకుంటే మనకి ఒక యూనిక్ వే కానీ ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. అండ్ అలాగే ఈ మూవీ కూడా మనకి ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. ఇంకా లాస్ట్ మూవీ నుంచి ఆయన ఒక వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా వరకు చేంజ్ అయిందని చెప్పాలి. ప్రీవియస్ మూవీ చూసుకుంటే మనకి కంప్లీట్గా లవ్ ట్రాక్ ఆ ట్రాక్లో వెళ్ళింది. బట్ ఈ మూవీస్ నుంచి అయితే సార్ కానీ ఇప్పుడు ఈ మూవీ లక్కీ భాస్కర్ గారిని చూసుకుంటే కంప్లీట్ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా వరకు చేంజ్ అయింది. నాకైతే బాగా అనిపించింది ట్రీజర్. ఇంకా ట్రీజర్లో మనకి ఎక్కువ హైలైట్ చేసింది అయితే మనీని అయితే హైలైట్ చేస్తారు. ఒక కామన్ మ్యాన్ గురించి, ఒక మన డీక్యూ గారు అయితే ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట. సో మనీ సేవింగ్స్ గురించి ఒక కామన్ మ్యాన్, ఆ డీటెయిలింగ్ అంతా మిడిల్ క్లాస్ మెంటాలిటీ అవన్నీ పర్స్పెక్టివ్లో చూపించారు. అండ్ అలాగే మనకి లాస్ట్లో చూసుకునే డీక్యూ గారు మనీ రిలేటెడ్ది ఒక బాక్స్ అనేది అక్కడ ఓపెన్ చేసారు మనకి లాస్ట్ షాట్లో. మనకి దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పారు. మొత్తానికైతే మనకి ఈ మూవీ మొత్తం కూడా కంప్లీట్గా మనీ చుట్టూ ఆ వేలో వెళ్తుంది. సో కంప్లీట్గా అయితే ట్రీజర్లో ఏదైతే కంటెంట్ అయితే మనకి రిలీజ్ చేశారో దట్ వాజ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్రెష్ ఫీలింగ్ అయితే అనిపించింది. ఇంక రిలీజ్ విషయానికి వచ్చేస్తే మనకి జూలైలో అయితే మూవీ అయితే రిలీజ్ ఉందన్నమాట. సో డేట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు, జూలై అనేది మెన్షన్ చేశారు. బట్ దిస్ వాజ్ ద బెస్ట్ క్వాలిటీ అని చెప్పాలి. అండ్ సితార్ ఎంటర్టైన్మెంట్లో వచ్చింది మూవీస్ అన్నింటిలో కూడా ప్రొడక్షన్ వాల్యూస్లో దిస్ ఈజ్ వాజ్ ద బెస్ట్ అనిపించింది నాకైతే. సో దట్స్ ఇట్ ఫర్ వీడియోస్. సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ అలాగే కానీ ఇంకా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మూవీ లవర్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ ట్రీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఇట్.